విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రెవెన్యూ అధికారులు వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారింది. అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే లలిత కుమారి పోరుబాట పట్టారు. ఎల్ కోట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అధికారులు పలు రికార్డ్స్ తారుమారు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే లలిత కుమారి ఆరోపిస్తున్నారు. అటు ఎమ్మెల్యే తీరుపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీలోని వర్గ విభేదాలే ఇందుకు కారణమని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఒక ఎమ్మెల్యేనే నిరసనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. అంటే నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉండండి, ఎమ్మెల్యే గారు పడండి, ఎఫ్సీఓ కాపీ ఎండీ గారి కాపీ తెప్పించండి. ఎఫ్సీఓ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ మనకి జాయిన్ అవుతున్నారు. శివశంకర్, రెవెన్యూ ఆఫీసర్స్ కి ఎమ్మెల్యేకు మధ్యలో జరిగేటువంటి వివాదం ఏంటి? అసలు ఎంతకాలంగా జరుగుతోంది? ఇది దేనికి సంబంధించి రెవెన్యూ ఆఫీసర్స్ అగెనిస్ట్ గా మారారు? సో అంటే ఈ రెవెన్యూ ఆఫీసర్లకి అటు ఎమ్మెల్యేకి మధ్య వివాదాన్ని చూసే ముందు టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాల గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కి ముందే, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడికి ముందే, ఎన్నికలకు ముందే టీడీపీలో ఎస్కో నియోజకవర్గానికి సంబంధించి కోళ్ళ లలిత కుమార్ కావచ్చు, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి గొంప కృష్ణ, వీళ్ళిద్దరూ అంటే రెండు వర్గాలుగా ఉండేవారు. అయితే గతంలో 2 సార్లు కోళ్ళ లలిత కుమార్ ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అయితే ఈసారి తమకు ఇవ్వమని గొంప కృష్ణ, ఎన్ఆర్ఐ అయినటువంటి గొంప కృష్ణ తనకి సీట్ ఇమ్మని అయితే అక్కడ ఎస్కోట్ టికెట్ ఇమ్మని అయితే కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం లలిత కుమార్ సీనియారిటీని బట్టి ఆవిడ తోచింది. అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం గొంప కృష్ణ ఆధిపత్యం నియోజకవర్గంలో ఎక్కువగా నడుస్తోంది అనేది కూడా వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నారు నియోజకవర్గం. దానికి తోడు విశాఖ ఎంపీ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయనతో సాన్నిహిత్యంగా గొంప కృష్ణ ఉండడం కావచ్చు, ఎమ్మెల్యే లలిత కుమార్ ని కొంచెం పక్కన పెట్టారంటే వాదనలు కూడా అనేక రకాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రెవెన్యూ సంబంధించి పలు రికార్డులు అనేవి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సొంత ఎమ్మెల్యేని నాకు కూడా నేను చెప్పిన పనులు అటు అధికారులు చేయడం లేదు. రెవెన్యూ అధికారులు ముఖ్యంగా తమ అసలు అంటే తమను పట్టించుకోవట్లేదని ఆరోపణలు గత కొద్ది కాలంగా ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఈ రోజు ఎమ్మెల్యే అక్కడ ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యే చేస్తుంది, ప్రభుత్వ అధికారుల మీద చేస్తుందా, అదేవిధంగా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుందనేటటువంటి కోణంలో అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఎమ్మెల్యేతో మాట్లాడుతుంది, లేదంటే గొంపకృష్ణకి ఎమ్మెల్యేకి మధ్య ఉన్నటువంటి విభేదాలని చల్లబరుస్తుంది అనేది కూడా చూడాల్సింది. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.